అర్ధాసాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారిది. ఇప్పుడు మనం పర్టికులర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అర్ధాసాగర్ లొకేషన్ హైలైట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మనకి వెంచర్ నుంచి 10 మినిట్స్ మాల్ టౌన్కి వెళ్తాము. అలాగే ఒక 15 మినిట్స్ అయితే ఓఆర్ఆర్ వెళ్తాము. అలాగే ఇంకా ఇక్కడ నుంచి మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే 25 మినిట్స్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసు. ప్లస్ ఆదిబట్ల మన వండర్ల్యాండ్ పోవాలన్నా కూడా మనకి 25 మినిట్స్ పడుతుంది. ప్లస్ ఫ్యూచర్ సిటీ అయితే ముఖ్యమైనది ఈ మధ్య బాగా గ్రాండ్గా లాంచ్ చేసింది మన ముఖ్యమంత్రి గారు. ఫ్యూచర్ సిటీ మీ అందరికీ తెలిసింది. అందులో ఎన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి, ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అమౌంట్ అనేసి. అది ఇక్కడ నుంచి మన సైడ్ నుంచి జస్ట్ 15 మినిట్స్లో మనం అలాగే మన ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి 40 మినిట్స్లో మన ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అన్ని హైలైట్స్ ఉన్న ఈ వెంచర్ని మీరందరూ ఒక్కసారి వచ్చి విజిట్ చేసి దీనికి మనకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ వస్తాయా రావా అని మీరు ఒక్కసారి ఆలోచించి ఒకసారి సైట్ విజిట్ చేయండి. అందరికీ ప్రేక్షకులారా, ఇప్పుడు మీరు రెపరెపలాడుతున్న జెండా చూస్తున్నారు కదా, ఇదే మన గ్రాండ్ ఎంట్రన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టెంట్లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి రెవెన్యూ ప్లాంటేషన్ ఎంత చక్కగా ఉందో. అలాగే కర్బింగ్ స్టోన్స్ కూడా. ఇది వచ్చేసి 40 ఫీట్ సీసీ రోడ్స్. మనకు అలాగే చూసుకుంటే మన ఎలక్ట్రికల్ పోల్స్, ఎలక్ట్రికల్ లైట్స్ అన్నీ కూడా రెడీ అయినాయి చక్కగా. 24/7 మన సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న ఫ్లవర్స్. అలాగే పైన సీసీ కెమెరా కూడా ఉంది. 24/7 అబ్జర్వేషన్ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సెక్యూరిటీ 100% పర్ఫెక్ట్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణం. ఒకసారి మీరు వచ్చారంటే సేమ్ ఇదే ఫీల్ మీకు కూడా వస్తుంది. అలాగే అది దూరంగా చూస్తున్నారు కదా వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మనకి వాటర్ సప్లై చేయడానికి. అలాగే డ్రైనేజీ ఇక్కడ, మళ్ళీ ఇటు వాటర్ పైప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి వర్షాకాలంలో ఏమంటారు దీన్ని, వాటర్ పిట్ ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, ఇక్కడ మనకి మామిడి చెట్లు ఎంత చక్కగా ఉన్నాయి. మామిడి చెట్లు, నేరేడు చెట్లు ఇవన్నీ కూడా ఇచ్చారు. సమ్మర్లో మనకి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మ్యాంగోస్ కోసుకోవడానికి ఎంతో హ్యాపీగా చూస్తున్నారు కదా. అక్కడ సాగర్ హైవే మనకి జస్ట్ హైవే పక్కనే ఉంది. కాబట్టి దీనికి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ఎంత పచ్చగా ఉందో. అలాగే ఇటు సైడ్ ఇది అంతా పచ్చని వాతావరణం చాలా బాగుంది. ఇప్పుడు ఇటు సైడ్ మీరు చూస్తున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. అలాగే ఇక్కడ చూడండి పార్క్ ఎంత పెద్దది. మన పిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి మంచి పెద్ద పార్క్ అరేంజ్ చేశారు ఇక్కడ. ఇప్పుడు దానితో పాటు మనకి ఫుట్పాత్ చూస్తున్నారు కదా, ఇది కాస్త పెండింగ్ ఉంది. దీని మీద టైల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మీరు చూడండి ఎంత క్లాస్గా ఉంటుందో. ఇప్పటివరకు మీరు చూశారు కదండి మన అర్ధాసాగర్ వెంచరు ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పచ్చగా ఉంది, మంచి గ్రీనరీతో ప్లాంటేషన్ అన్నీ చక్కగా అన్నీ ఏర్పాటు చేశారు. మంచి డెవలప్ అయ్యింది. ఇది 11 ఎకరాస్ డిటిసిపి అండ్ వేరే అప్రూవ్డ్ సైట్ ఇది. అలాగే మనకి చూసుకుంటే సాగర్ హైవే కూడా పక్కనే ఉంది. ఇంత మంచి లేఅవుట్ మనకి ఇచ్చినందుకు నంబూరి రవి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సాగర్ హైవే పక్కన బట్టి ఇంత తక్కువలో 15,000 స్క్వేర్ యార్డ్లు ఇవ్వడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని మంచి రిటర్న్స్ పొందుతారని ఆశిస్తున్నాను.